ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. టీ సిస్టమ్స్ ఐబేరియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఈ యొక్క కంపెనీకి మేల్ అండ్ ఫీమేల్స్ కావాలన్నమాట వెంటనే. సో 100% కూడా టెలివర్కింగ్ అనేది ఉంటుందన్నమాట. నెలకి జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు నచ్చిన టైంలోనే వర్క్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎవరు మిస్ చేసుకోవద్దు ఇటువంటి నోటిఫికేషన్ని, మేల్ అండ్ ఫీమేల్స్ క్యాండిడేట్స్. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఎండ్ వరకు. QAD టెక్ నిపుణుడు అయితే కావాలన్నమాట. సో మేల్ అండ్ ఫీమేల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 6 రోజుల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. 31 మంది దరఖాస్తుదారులు ఆల్రెడీ అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ టు ఫుల్ టైం అసోసియేట్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మీరు చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నైపుణ్యాలు వచ్చేసరికి డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ QAD+8 మరిన్ని అనేసి ఇవ్వడం జరిగింది. అంటే టెలికాలింగ్ కూడా మీరు వర్క్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఎలా దరఖాస్తు చేయాలి అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఈ వీడియో ఎండ్లో చెప్పడం జరిగింది. కాబట్టి సో మీరు ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇదైతే మనకి పెన్రో ఫిడాల్గో ఆడ్రాడోస్ అనే వ్యక్తి మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగిందనమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే మనకి చూడండి, టీ సిస్టమ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28,000 మంది ఉద్యోగులతో కూడిన బృందం అనేది ఉందన్నమాట. ఇది ప్రముఖత టు ఎండ్ సొల్యూషన్లను అందించే ప్రపంచంలోని ప్రముఖ ప్రొవైడర్లో ఒకటిగా నిలిచింది. మేము హైబ్రిడ్ క్లౌడ్ సొల్యూషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చేస్తాము మరియు కంపెనీలు, పరిశ్రమలు, పబ్లిక్ సెక్టర్ మరియు అంతిమంగా మొత్తం సమాజం యొక్క డిజిటల్ పరివర్తనను ప్రోత్సహిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. స్థానం అవలోకనం అన్నమాట. QAD సాంకేతిక నిపుణుడిగా క్లిష్టమైన సంఘటనలు మరియు కొనసాగుతున్న ప్రాజెక్టుల పరిష్కారానికి చురుగ్గా సహకరిస్తూ మా సాంకేతిక బృందానికి మార్గనిర్దేశం చేయడంలో మీరు ఈ కీలక పాత్ర పోషిస్తున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. QAD ERP మరియు ప్రోగ్రెస్ DBAలో మీ నైపుణ్యం మా ERP సిస్టంలు సజావుగా ఆపరేషన్ మరియు ఆప్టిమైజేషన్ నిర్వహించడంలో కీలకం అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సాంకేతిక నైపుణ్యం వచ్చేసరికి QAD ERP మరియు ప్రోగ్రామ్ DBA కోసం సబ్జెక్ట్ నిపుణుడిగా సేవలు అందించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సాంకేతిక మార్గదర్శకత్వం మరియు మద్దతులను అందిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపార కార్యకలాపాలకు కనిష్ట అంతరాయాన్ని నిర్ధారిస్తూ క్లిష్టమైన సంఘటనలను ముందుగానే గుర్తించి పరిష్కరించే విధంగా చూడాలన్నమాట. మీరు QAD ERP పరిష్కారాలను రూపొందించడానికి, అమలు చేయడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి క్రాస్ ఫంక్షనల్ టీములతో సహకరించే విధంగా ఉండాలన్నమాట. అనుభవం అనేది QAD ERP మరియు ప్రోగ్రామ్ DBAతో కనీసం 5 సంవత్సరాలు అనుభవం అనేది ఉండాలన్నమాట. నైపుణ్యాలు వచ్చేసరికి QAD ERP మరియు ప్రోగ్రెస్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్లో బలమైన సాంకేతిక నైపుణ్యం అనేది మీకు చాలా అవసరం. అధిక స్థాయి లింకెన్స్ OS పరిపాలన మరియు ట్రబుల్ షూటింగ్ అనేది మీకు చాలా అవసరం. చురుకైన మరియు పరిష్కార ఆధారిత మనస్తత్వంతో అద్భుతమైన సమస్య పరిష్కార నైపుణ్యాలు అనేవి చాలా అవసరం. క్లిష్టమైన సంఘటనలు సమర్థవంతంగా నిర్వహించగల మరియు పరిష్కరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించారు అనేసి చెప్పడం జరుగుతుంది. అసాధారణమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తిగత నైపుణ్యాలు, సంస్థ యొక్క అన్ని స్థాయిల్లో సహకరించగలిగే సామర్థ్యం అనేది మీకు చాలా అవసరం. నాయకత్వం అనేసి ఇవ్వడం జరిగింది. QAD ERP నిర్వాహకుల బృందానికి మార్గదర్శకత్వం వహించండి అనేసి చెప్పడం జరుగుతుంది. సహకారం మరియు అధిక పనితీరు సంస్కృతిని పెంపొందించండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. జట్టు నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని మెరుగుపరచడానికి శిక్షణ కార్యక్రమాలను అభివృద్ధి చేయగలిగే విధంగా ఉండాలి, అమలు చేయగలిగే విధంగా కూడా చూసుకోవాలి. నిరంతర అభివృద్ధి అన్నమాట. సో సిస్టమ్ పనితీరు మరియు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి నిరంతర అభివృద్ధి కార్యక్రమాలను
డ్రైవ్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. జట్టు అభ్యాసాల్లో సంబంధిత పురోగతిని చేర్చడం ద్వారా పరిశ్రమ పోకడలు ఉత్తమ అభ్యాసాలతో ప్రస్తుతం ఉండే విధంగా ఉండాలన్నమాట. సరైన సిస్టమ్స్ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి సాధారణ సిస్టమ్ ఆడిట్ మరియు పనితీరు ట్యూనింగ్ నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. మేము మీకు ఏమి అందిస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ అంతర్జాతీయ సానుకూల డైనమిక్ మరియు ప్రేరేపిత పని వాతావరణం అనేది అందిస్తారు. ఇదైతే 100% కూడా టెలివర్కింగ్ అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే సౌకర్యవంతమైన షెడ్యూల్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు నచ్చిన టైంలో మనం వర్క్ చేసుకునే విధంగా వీళ్ళైతే చేస్తారు. నిరంతర శిక్షణ అనేది ఉంటుంది. సౌకర్యవంతమైన పరిహార ప్రణాళిక కూడా ఉంటుంది. జీవిత మరియు ప్రమాద భేదం అనేది ఉంటుంది. అలాగే సంవత్సరానికి 25 కంటే ఎక్కువ పని దినాలు సెలవులు అనేవి ఉంటాయి అన్నమాట. మరియు ఒక సిస్టంలో భాగం కావడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి. మీరు కొత్త ఛాలెంజ్ కోసం చూస్తున్నట్లయితే మీ CVని మాకు పంపడానికి వెనకాడకండి, మా బృందంలో చేరండి అనేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది.
అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.